మనం గతంలో 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అదే రామరాజ్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చడం జరిగింది. ఎన్నికల ముందు సంక్షేమం అని, అభివృద్ధి అని, సూపర్ 6 అని, నీకు 15 నీకు 15 నీకు 15 అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మర్డర్లతో, మానభంగాలతో, దోపిడీతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ఏ రకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, ప్రశ్నించేవారు ఉండకూడదు, ప్రశ్నిస్తే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఉంది, తప్పుడు కేసులను కడతా ఉంది, అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉంది, ప్రశ్నించిన వారిని దారుణంగా హత్యా ప్రయత్నం చేస్తుంది, అవసరమైతే హత్యలు చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దౌర్జన్యం, ఈ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలో మనం గమనిస్తే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉంది, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది. ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద పోరాడవచ్చు, లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద పోరాడవచ్చు, లేదా విశాఖ ఉక్కు పైన పోరాడవచ్చు, లేదా పోలవరం డ్యామ్ మీద పోరాడవచ్చు. వాటినన్నిటి కూడా గాలికి వదిలేసి ఈ రాష్ట్రంలో ప్రశ్నించిన వారిపైన, అదేవిధంగా ప్రజాస్వామ్య వాదులపైన, అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన, లీడర్లపైన దౌర్జన్యం, హత్యలు, హత్యా ప్రయత్నాలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలు ఉపేక్షించరు. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఈ రాష్ట్రంలో ఏదో ఒక మూలన మర్డర్ అన్న జరుగుతుంది, లేదా హత్యా ప్రయత్నం అన్న జరుగుతూ ఉంది, లేదా మానభంగాలన్నా జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను, ప్రజాస్వామిక వాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా మనం రాప్తాడు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఈ 5 సంవత్సరాల కాలంలో మా స్థానిక మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడ కూడా తప్పుడు కేసులకు కానీ, అక్రమ అరెస్టులకు కానీ, దోపిడీకి కానీ, దౌర్జన్యాలకు కానీ, మర్డర్లకు కానీ, మానభంగాలకు కానీ తావు లేకుండా శాంతి భద్రతలను కాపాడడంలో తనదైన పాత్రను పోషించిన సంగతి మనమంతా గుర్తు చేసుకుంటే, ఈరోజు సునీతమ్మ, ఆమె కుమారుడు శ్రీరామ్ ఇద్దరు వారి కనుసన్నల్లో, వారి ఆధ్వర్యంలో, వారి డైరెక్షన్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఎలాంటి హత్యలు జరుగుతున్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న దుర్మార్గంగా ఆత్మకూర్ మండలంలో సిద్ధరాంపురం అనే గ్రామంలో బాలన్న అనే వ్యక్తిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సునీతమ్మకు దగ్గరి బంధువులు బాలన్న అనే వ్యక్తిని చితకబాది వాడు సాగు తప్పి కన్నులొట్టమైనట్లు తప్పించుకోవడం జరిగింది. మొన్న ఎంపీటీసీ ఎలక్షన్ల సందర్భంగా రామగిరికి పోయే ప్రయత్నం చేస్తే కుర్మ నాగిరెడ్డి అనే అడ్వకేట్ను అత్యంత దారుణంగా అతనిపైన దౌర్జన్యం చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు లింగమయ్యను పాపిరెడ్డిపల్లెలో చంపితే, పాపిరెడ్డిపల్లెలో కూడా సునీతమ్మ స్వయాన తమ్ముని కొడుకు ఆదర్శ్ అనే తోడు ఈ ఎలక్షన్ రిలేటెడ్లోనే ఇంటి మీదకి పోయి అత్యంత దారుణంగా ఇంట్లో నుంచి బయటికి లాక్కొని వచ్చి లింగమయ్యను చంపడం జరిగింది. లింగమయ్య ఇద్దరు కొడుకులను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ ఇద్దరు పిల్లలు కూడా తప్పించుకొని పోవడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే తన్నలు తిన్నోళ్ళు ఉన్నారో, దెబ్బలు తగిలిన వాళ్ళు ఉన్నారో వారు స్టేషన్లకు పోతే వాళ్ళ కేసును పక్కన పెట్టి కొట్టినోళ్లకు చిన్నగా గిచ్చో గీరో వాళ్ళకు గాయాలు చేసి వాళ్ళదే కంప్లైంట్ తీసుకుని బాధితులపైన కేసులు కట్టుకుంటూ పోతా ఉంది పోలీస్ వ్యవస్థ. ఈ పోలీస్ వ్యవస్థను ప్రభుత్వం ఈ రకంగా తప్పుడు పనులకు ఉపయోగించుకోవడం అనేది వారి దివాలా కోరుతనానికి ఇది పరాకాష్ఠగా, నిదర్శనంగా మనం భావించవచ్చు. అదేవిధంగా
అంతర్జాతీయ నేరస్తులను లేదా తీవ్రవాదులను ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా ఆ డెడ్ బాడీని బంధువులకు అప్పచెప్పడం జరుగుతుంది. బంధువులకు అప్పచెప్పేదే కాకుండా స్నేహితులు, బంధువులు లేదా వారి సానుభూతి పరులు వస్తే వారిని కూడా అలో చేయడం జరుగుతుంది. ఈరోజు లింగమయ్య హత్య జరిగిన తర్వాత ఆయన బంధువులను కానీ, స్నేహితులను కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ, లీడర్లను కానీ ఎవరిని కూడా అక్కడికి పోకుండా వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డుకుంటున్నారు. ఇది చాలా దయనీయమైన పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని మీరు పరిరక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు దగ్గరలోనే నూకలు చెల్లబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు ఇలాంటి పరిస్థితులతో ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడేది లేదు, నువ్వు గెలిచేది లేదయా, నువ్వు ఓడిన తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు రెట్టింపు మీరు వడ్డీతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మీకు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. దీన్ని కూటమి ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ సందర్భంగా ఎప్పుడు ఎక్కడ జరిగిందో నాకు వాస్తవంగా తెలియదు. దాన్ని ఒకసారి దాని పూర్వపరాలను నువ్వు నాతో చెప్తేసినా దాన్ని ఖచ్చితంగా దాని మీద నేను రెస్పాండ్ అవుతా, ప్రాపర్గా రెస్పాండ్ అవుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఇప్పుడు ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో, దుర్మార్గం చేస్తున్నారో, మర్డర్లు చేస్తున్నారో వారి అందరిపైన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉండబోతుంది. పోలీస్ ఆఫీసర్లందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా చట్ట విరుద్ధంగా పనిచేస్తుంటే వారంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. వారు తప్పుడు కేసులు కట్టడం కానీ, అక్రమంగా అరెస్టులు చేయడం కానీ, మా కార్యకర్తలను, లీడర్లను ఇబ్బంది పెట్టడం కానీ, అవమానం పెట్టడం కానీ జరిగితే వారి పేర్లను కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. మా ప్రభుత్వం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా అప్పుడు మీరు కూడా దానికి సంబంధించి మీరు కూడా దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుంది వచ్చిన తర్వాత ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.